కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహారము. అది తల మీద పోయబడి ఆరోని గడ్డం మీదుగా చాలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమున్న మా పరమ తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాతో మీరు మాట్లాడి సర్వసత్యములోకి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్. అందరం కూడా చాలా శ్రద్ధగా దేవుని వాక్యము మనం విందాం. దేవునికి మహిమ కలుగునుగాక. బాగా విందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు, ఎంతో మనోహారం. సహోదరులు, ఈ సంఘములో ఉన్న వాళ్ళందరూ కూడా సహోదరులు, సహోదరి కదండి. అందరికి కూడా సిస్టర్స్, బ్రదర్స్. కనుక ఈ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సహోదరులు, సహోదరి. కనుక ఈ సహోదరులు, సహోదరులకు ఎలా ఉండాలంటే ఐక్యత ఉండాలంటున్నాడు. ఐక్యత ఏముండాలండి? ఐక్యత. దేవునికి స్తుతి కలుగును. హల్లెలూయా. ఐక్యత కలిగి ఉంట ఎంత మేలు. ఐక్యత ఏంటి? ఈ ఐక్యత దేవునికి మహిమ కలుగునుగాక. ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యత. ఏంటి ఐక్యత అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘములో ఎవరికైనాను వాళ్ళ పరిస్థితి బాగలేనప్పుడు, సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఎవరండి? సహోదరులే కదా. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. నీ తోడబుట్టిన వారి కంటే కూడా సంఘములో ఉన్న ఆత్మీయ బిడ్డలు ఎంతో కదండి ప్రేమ సంబంధము కలిగిన వారు. ఎంతో ఐక్యత మనము కలిగి ఉండాలి. తోడబుట్టిన వారితోనే కాదు, సంఘములో ఉన్న వారితో కూడా మన తోడబుట్టిన వారి కంటే కూడా ఎక్కువగా మనం గౌరవించి, ప్రేమించి, వాళ్ళ ఇరుకుల ఇబ్బందులలో మనం పరిమళించుకుంటూ ఉండేవారుగా ఉండాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు సంఘములో ఎవరికన్నా బాగలేదనుకో, ఆ సంఘం అంతా ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, చూడాలి. ఆ హాస్పిటల్ ఒకవేళ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పలకరించి మాట్లాడి వాళ్ళకి ప్రార్థన చేసి రావాలి. వాళ్ళు ఇంకా ఏం చేయాలంట? ధైర్యపరచాలి. ఎందుకంటే సహోదరులు ఐక్యత, సహోదరులు ఐక్యత. ఇప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం చెప్పండి? మన బంధువులు బాగలేకపోతేనే వెళ్తాం, మన బంధువులకి ఏదైనా జరిగితేనే వెళ్తాం, లేకపోతే మన గ్రామస్తులకి ఏదైనా జరిగితేనే వెళ్తాం. కానీ మరి మిగతా వాళ్ళ గురించి మనము, అందుకే బైబిల్ ఏం చెప్తుంది కదా, నువ్వు ప్రేమించిన వారినే ప్రేమిస్తే నీకేం ప్రయోజనం అంటే ఏంటి? నీ బంధువులు కనుక వాళ్ళు వెళ్తే నీకు రేపు వస్తారు, అదే బయటోడు రాడేమో కదా. ఇలాంటి ఆలోచనలు. అందుకు నువ్వు ప్రేమించిన వాడినే ప్రేమిస్తే ఉపయోగం ఏముంది? నువ్వు సహాయం చేసిన వాడికి నువ్వు సహాయం చేస్తే ఉపయోగం ఏముంది? నిన్ను ప్రేమించిన వారిని కూడా ప్రేమించు, నిన్ను గౌరవించిన వారిని కూడా గౌరవించు, నీకు సహాయం చేయని వారికి నువ్వు సహాయం చేయి. ఇదండి సహోదరుల ఐక్యత, సహోదరుల ప్రేమ. దేవునికి స్తుతి కలుగునుగాక. బాగా వినండి మాటలు. ఇలా సంఘ కాపరి కుటుంబం బాగలేకపోతే మీరు వెళ్ళలేకపోయారు. మరి మన సంఘములు ఎందరో ఉన్నారు, వీళ్ళందరికీ బాగలేనప్పుడు మరి సంఘం వెళ్ళాలని లేదా? వెళ్ళి వాళ్ళని పలకరించాలని లేదా? వాళ్ళకి ప్రార్థన చెయ్యాలని లేదా? పేతురు చెరసాల్లో ఉంటే సంఘం అయితే అత్యాసక్తి కలిగి ప్రార్థన చేసింది. నాకెందుకు లేని సంఘం పడుచుకోలేదు, నాకెందుకు లేని వదిలేయలేదు. కానీ పేతుర్ని గురించి ఏంటంటే సంఘము అత్యాసక్తి కలిగి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ప్రభు విని పేతుర్ని బయటకు తీసుకొచ్చేసాడు. ఈరోజు నా ప్రియమైన సహోదరులరా, సహోదరి, ఐక్యత, సంఘములో ఐక్యత ఉండాలి. ఐక్యత కావాలండి. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు. ఏంటి? నిన్ను నువ్వు ఎలాగ ప్రేమించుకుంటున్నావో మరి నీ కదండి సహోదరుడు ఎవరు? నీ పొరుగువాడే కదా. నీ పొరుగువాడే దేవుని ప్రేమను బట్టి నీ సంఘములో ఉన్నాడు అతను కనుక అతన్ని నువ్వేం చేయాలి? ఒక ఐక్యతగా నువ్వు ప్రేమించాలి కదా, గౌరవించాలి కదా. అలాంటి ఐక్యత, ప్రేమ ఎక్కడుంటుందో అక్కడేముంటుందంట? ఆశీర్వాదము.
చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. ఆశీర్వాదము చూడండి, సియోను కొండ మీదకి దిగి వచ్చినట్టుగా ఎరుమోను మనసు వలె ఆశీర్వాదం అసలు శాశ్వత దీవము అతడు ఉండవల్లి యెహోవా చలవిస్తున్నాడు. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం. ఆశీర్వాదం. దేవునికి స్తుతి కలుగును గాక. ఇవాళ ఒక వ్యక్తికి బాగా లేకపోతే నాకెందుకు ఉంటే అవతల వ్యక్తి కూడా అదే అనుకుంటాడు, అవతల అదే అనుకుంటాడు. అప్పుడు సంఘంలో ఏముండదండి, ఐక్యత ఉండదు. ఒకరికొకరికి ఏమాత్రం సంబంధం కూడా ఉండదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు కోరుకునేది సంఘము ఐక్యత కలిగి ఉండాలా. సంఘం ఎలాగ ఉండాలండి, ఐక్యత కలిగి ఉండాలా. సంఘము ఎలాగుంటుందంటే కదండి, అత్యాశస్సు కలిగి అనేకల గురించి ప్రార్థన చేసేవారు ఉండాలి. మన సంఘములో ఒక వ్యక్తికి బాగా లేకపోతే అది ఏం చేయాలంట, అది మన కుటుంబంలో జరిగినట్టుగా భావించుకొని వారి గురించి మనము పలకరించటం కానీ పరిమళించటం కానీ వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయటం కానీ ఉండాలండి. నాకెందుకు అనుకోవద్దు. అలా అనుకుంటే ఐక్యత లేని కాడ దేవుడు ఎందుకు ఉంటాడండి? ప్రేమ లేని కాడ దేవుడు ఎందుకు ఉంటాడు? చూడండి, 1 యోహాను 4:7 చదవండి. ప్రేమ లేని కాడ దేవుడు ఎలా ఉంటాడు? దేవునికి మహిమ కలుగునుగాక. 1 యోహాను 4:7 ప్రియులారా, ఒకరినొకరిని ప్రేమింతుము. ఎలా అనగా ఆ ప్రేమ అనేది దేవుని మూలముగా పుట్టిందంట. హల్లెలూయా. ఎవరి మూలంగా పుట్టింది ప్రేమ? దేవుని మూలముగా ప్రేమ. ఎందుకంటే సహోదరులారా, మనం ఒకరినొక్కరిని ప్రేమిద్దాము. ప్రేమ అనేది దేవుని మూలముగా పుట్టింది. ప్రేమ ఎలాగుందండి? దేవుని మూలముగా పుట్టింది. చదువు. ప్రేమించు ప్రతి వాడును చాలు. హల్లెలూయా. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టినవాడు. మనం క్రీస్తు రక్తంతో కడగబడి పరలోక ఆహారం రుచి చూస్తూ మరి ఒక ప్రేమ అనేది మనం లేకపోతే మరి దేవుని ప్రేమ మనలో ఉందా? క్రీస్తు రక్తము, క్రీస్తు శరీరంలో మనం పాలిభాగస్తులు అవుస్తూ మరి ఆ క్రీస్తు ప్రేమ మనలో లేకపోతే కదండి, హల్లెలూయా, ఆ క్రీస్తు ప్రేమ మనలో లేకపోతే ఆలోచించండి, మనం క్రీస్తు మూలముగా పుట్టిన వారము కాము. ప్రేమించేవాడే క్రీస్తు మూలంగా పుట్టినవాడు. చదువు, ఆ మాట కూడా చదువయ్యా. ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు చాలు. ప్రేమ లేనివాడు కదండి, నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించుకుంటున్నావు అనుకో, నీ రక్త సంబంధం నువ్వు ప్రేమించుకున్నావు అనుకో, నీ గ్రామాన్ని నువ్వు ప్రేమించుకుంటున్నావు అనుకో, నీకే ప్రేమ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన వాళ్ళని మనం ప్రేమించుకుంటే దాంట్లో స్వార్థం ఉందండి, లేదా స్వార్థము? మన వాళ్ళు మనల్ని ప్రేమించకపోతే గొప్ప విషయం కాదు కదండి. హల్లెలూయా. బయటి వాడిని ప్రేమించు, నీ బయటి వాడిని సహోదరుని ప్రేమించు. నీ సంఘంలో ఉన్నవాడు కూడా బయటివాడే కదా. నీ కులం కావచ్చు, నీ మతం కావచ్చు, నీ గ్రామం కావచ్చు, కాకపోవచ్చు, కానీ అలాంటి వాళ్ళను ప్రేమించు. అప్పుడు క్రీస్తు ప్రేమ నీలో ఉంది. హల్లెలూయా. ఏమని చెప్పండి? క్రీస్తు ప్రేమ అంటే యేసుక్రీస్తు వారు నా ప్రేమ దేవుని బిడ్డలారా అందరినీ సమానంగా ప్రేమించాడు. యేసయ్య అందరినీ సమానంగా ప్రేమించాడండి. అందుకే ఆయన ప్రేమ గుర్తు చేయటానికి తన ప్రాణాన్నే ఇచ్చేశాడు. తన ప్రాణాన్నే ఇచ్చేశాడంటే ఎంతగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడా అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎంతగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఒక దైవ సేవకుడు చెబుతాడు, తన తింటున్న ఆహారం కూడా ఇంకొకరికి ఇచ్చేవాడంట. ఎందుకు? అతన్ని ప్రేమిస్తున్నాడు. మన కడుపు నింపుకోవటము అది ప్రేమ కాదు, మన మొక్కలమే బాగోవటం అది ప్రేమ కాదు. అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ బాగుపడాలి, అందరూ మంచిగా ఉండాలని
నువ్వు ఎప్పుడైతే కోరుకుంటావో ఆ మనిషిలో క్రీస్తు ప్రేమ ఉంది. హల్లెలూయా. ఏమని చెప్పండి? ఆ వ్యక్తిలో క్రీస్తు ప్రేమ. హల్లెలూయా. యేసయ్య తను బాగుండాలని కోరుకోలేదు, కానీ మనం బాగుండాలంటే ఆయన కష్టపడాలి, మనం బాగుండాలంటే ఆయన శ్రమను పొందాలి, మనము బాగుండాలంటే మనం నిత్యజీవులు ఉంటే తన ప్రాణాన్ని పెట్టాలా. ఆయన మన బాగును చూసుకున్నాడు, కానీ తన బాగును ఆయన చూసుకోలేదు. దేవునికి స్తుతి కలుగును గాక. క్రైస్తత్వం ప్రేమ అంటే కదండి క్రీస్తు ప్రేమ. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ క్రైస్తవులు చూపించాలా. ఆ ప్రేమ లేకపోతే వాడు క్రీస్తువాడు కాదండి. ఆ ప్రేమ ఏంది అని బిడ్డలారా, ఇప్పుడు కన్నా తెలుసుకోండి. మన సహోదరుడు మన సహోదరి ఎవరికి బాగలేకపోయినా సంఘము భారము కలిగి ఉండేటట్టుగా ప్రార్థన చేయండి. అలాంటి ప్రేమ కలిగి ఉండండి, అలాంటి ఐక్యత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. అందుకే ఇక్కడ అంటాడు 1 కొరింథీయులో 14 అంటాడు కదా, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఏం చేయాలంట? అమ్మ మీ మైండ్ ఇక్కడ పెట్టండి తల్లి, వాక్యం వినండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. ఎందుకంటే ప్రేమ లేనివాడు దేవుని వాడు కాదండి. క్రీస్తు రక్తం కడగబడినవా? క్రీస్తు ప్రేమని కావాలి. హల్లెలూయా. మనమందరము కూడా క్రీస్తుని ప్రేమను పంచాలి, క్రీస్తు ప్రేమని చూపించేవారుగా మనం ఉండాలా. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. 1 యోహానులోకి రండమ్మా, చదవండి. 11వ వచనం చదవండి. అక్కడే 11వ వచనం. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగ ప్రేమింపగా మన ఒకరినొకరిని ప్రేమించే బంధువు. క్రీస్తు మనల్ని ఎలాగ ప్రేమించాడో మనము కూడా ఒకరినొకరిని ప్రేమించే బద్ధులమై ఉన్నాము. మనము కూడా క్రీస్తు ప్రేమని చూపించేవారుగా, క్రీస్తు ప్రేమని పంచేవారుగా ఈ లోకములో మనం ఉండాలా. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మా వాళ్ళు అనుకుంటుంటాడు, చాలా సందర్భం మా కుటుంబాలు అంటాడు, మా అన్న బయట వాళ్ళనే ఎక్కువగా బాగలేకపోతే పడుచుకుంటాడు కానీ ఇంటి గురించి ఎక్కువగా ఆలోచించుడు అంటారు కదండి. నేను నా బిడ్డల కంటే కూడా, నా కుటుంబీకుల కంటే కూడా నేను ఎక్కువగా సంఘస్థుల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటాను. ఎందుకో తెలుసా? వారు మన సంఘానికి వస్తున్నారు కనుక, సంఘానికి వస్తున్న ప్రతి బిడ్డ ప్రతి కుటుంబము వాళ్ళు దీవెనకరంగా ఆరోగ్యకరంగా ఉండాలి, వాళ్ళు ఆశ్చర్యకరంగా ఉండాలి, ప్రతి బిడ్డ కూడా బాగుపడాలా అన్నది నా ఆలోచన. అందుకే నేను ప్రతిరోజు కూడా ప్రభు దగ్గర మొరపెడుతుంటానయ్యా, ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. నేను ఎంతమంది గురించి ప్రార్థన చేస్తుంటానో ఒకసారి మీరు 4 గంటలకి జూమ్ ప్రార్థనలు మీరు చూడండి. జూమ్ ప్రార్థనలో ఒక్కొక్క బిడ్డ గురించి పేరునెత్తి ప్రార్థన చేస్తూ ఉంటాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 20వ వచనం చదువమ్మా, 20వ వచనం చదువు. చూడండి, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని చెప్పి అబద్ధికుడు అవుతాడు. ఏం చేస్తానండి కదండి? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి నీ సహోదరుని దూషిస్తే నీ మాటలో అబద్ధమే. హల్లెలూయా. ఎందుకు తెలుసా? దేవుడు మనల్ని కనపడలేదు కనుక ఆయన్ని ప్రేమిస్తున్నామని చెబుతాం. కానీ నీకు కనిపిస్తున్న సహోదరును ప్రేమించకుండా నేను దేవుని ప్రేమిస్తానంటే ప్రభువు నమ్ముతాడా? ఆలోచించండి. ప్రభువు నమ్ముతాడా? మన కళ్ళ ముందులోనే మనం పరుచుకోము, మన కళ్ళ ముందులో ఉన్నవాడిని మనం పరుచుకోము, కానీ వారిని ద్వేషిస్తుంటాము. ప్రభుని స్తుతిస్తూ ప్రభుని మహింపరుస్తుంటే ప్రభు ఆ ప్రార్థన వింటాడా? దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, బైబిల్ చదవండి. ఒకరి ఇబ్బందులు ఒకరు ఏం చేయాలంట? ఒకరి ఇబ్బందులు ఒకళ్ళు పాలిభాగస్తులు కావాలి. ఒకరి గురించి ఒకరు ప్రార్థనలో
ప్రార్థన ప్రార్థన, ఒకరి గురించి ఒకళ్ళ ప్రార్థన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన ఈ మధ్య ఎలిజబెత్కి కొంచెం వారం నుంచి కొంచెము, అంటే అంతకుముందే కొంచెం బాగలేదు, కొంచెం ఎక్కువైంది. వారం నుంచి కొంచెం ఎక్కువైపోయింది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, బాగా వినండి. అక్కడ నాగయ్య కుటుంబము వాళ్ళ వారికి బాగలేదు, మార్తమ్మకి. ఇక్కడ సిమియోను భార్య ఎలిజబెత్కి బాగలేదు. ఇప్పుడు వీళ్ళు ఈ సంఘంలో ఎంత ప్రాముఖ్యంగా ఉంటారో వారు ఆ సంఘములో అదే ప్రాముఖ్యంగా. ఇప్పుడు నేను ఎవరిని వదులుకోవాలి చెప్పండి? ఇద్దరికి ఒకసారి బాగలేదు, ఇద్దరికి ఒకసారి బాగలేదు. ఇప్పుడు ఎవరిని వదులుకోవాలి? ఇప్పుడు దేవుడు ఎవరిని వదులుకుంటాడా? వదులుకోడు. హల్లెలూయా కదండి. ఇప్పుడు సిమియోనులు అర్థం చేసుకోబట్టి గమ్ముకున్నారు. అది ఇంకొకళ్ళు అయితే పాస్టర్ గారు రాలేదు కదా, మనకు అవసరమా? అంతేనా? అంతే కదండి. అది సరే, నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను, వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? చూసావా, వాళ్ళు కావాలి కానీ మేము అవసరం లేదు పాస్టర్ గారికి అని వాళ్ళు అంటారు. అంటే మధ్యలో ఉన్న పాస్టర్కి ఎంత ఇబ్బంది కలుగుతుందో ఒకసారి ఆలోచించండి. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నేను లైవ్ పెట్టాను, వీళ్ళకి లైవ్ పెట్టి లైవ్లో ప్రార్థన చేస్తూ ఈడకి ఆదామయ్య గారిని పంపించాను ఇక్కడికి. నేను ఆదామయ్య, ఎందుకంటే వీళ్ళు నన్ను అర్థం చేసుకుంటారని ఒక నమ్మకంతో నేను పలానా రోజు వస్తానని కూడా చెప్పలేదు. పాస్టర్ గారిని ఇక్కడికి పంపించేసి ఆ పాస్టర్ గారు ఇంకొక బ్రదరు మరి వీళ్ళందరూ కలుసుకొని ప్రార్థన చేస్తూ నేను లైవ్లో ప్రార్థన చేశాను 3 రోజులు. నిన్న బేస్తవారం మార్తమ్మకి ఆపరేషన్ జరిగింది. నిన్న బేస్తవారం 7 గంటలకి సాయంత్రం కదండి, శుక్రవారం నైట్కి నేను వచ్చేసేసాను ఇక్కడికి. శుక్రవారం నైట్కి వచ్చేసి నిన్న వాళ్ళ ఇంట్లో రాగానే వెళ్ళి ప్రార్థన పెట్టేసేసాను. దేవుని ఎందుకు ఈ మాటలు చెబుతుందంటే, దైవ సేవకుని కూడా అర్థం చేసుకోవాలా. ఎందుకంటే దైవ సేవకుడు ఎవరిని పోగొట్టుకోలేడు కదండి. 100 మంది ఉన్నా ఇంకా 10 మంది కావాలనుకుంటాడు, 400 మంది ఉన్నా ఇంకా 4 కావాలనుకుంటాడు. కానీ ఒక్క బిడ్డను కూడా దైవ సేవకుడు వదులుకోలేడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ నేను ఆపరేషన్ అయిపోయిన దాకా అక్కడ ఉండబట్టి వాళ్ళు సంతోషపడ్డారు, వాళ్ళు ఆనందించారు. సరే, వీళ్ళకు బాధ కలిగి ఉండొచ్చు, వాళ్ళు నాతో ఏమనలేదు కానీ బాధ కలిగి ఉండొచ్చు పాస్టర్ గారు రాలేదని. కానీ ప్రభు వచ్చి ఇక్కడికి వచ్చాను, ప్రభు కార్యం చేశాను నిన్న. హల్లెలూయా కదండి. ఇక్కడ దేవుడు సాగు చేశాడు, అక్కడ ప్రభువు సాగు చేశాడు. కొన్నిసార్లు కదండి మనం పాస్టర్ని కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పాస్టర్కి ఇప్పుడు మనకెన్ని 5 సంఘాలు అయినాయి. ఈ 5 దిక్కుల నుంచి నాకే వస్తాయి ఫోన్లు, ఇంకెవరికైనా వస్తాయా? నేను అందరికీ సమాధానం చెప్పుకోవాలి, అందరినీ వాళ్ళ అవసరాల గురించి ప్రార్థన చేయాలి. ఎవరు పిలిచినా నేను వెళ్ళాలి. ఒకేసారి అందరి కాడికి రావాలంటే నేనే కాదు, ఏ దైవ సేవకుడు కూడా రాలేడు. అందుకే సంఘము కూడా దైవ సేవకుని పట్ల అర్థం చేసుకునే మనసు ఎప్పుడు ఉంటుందంటే, నీకు ప్రేమించే మనసు, క్రీస్తు ప్రేమ నీలో ఉంటే ఖచ్చితంగా మనము అర్థం చేసుకునే ఆలోచన కూడా వస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 అందుకే మా కూతురు అడ్మిట్ అయినా నేను రాలేకపోయాను. పోయిన శనివారం అడ్మిట్ అయింది, అయినా నేను రాలేకపోయాను. ఎందుకంటే మరి మీరు అర్థం చేసుకోవాలి. నిన్న మా కూతురు తమాసగా అంటుంది, నిజం అంటుంది వాళ్ళ అమ్మని, చూసావా డాడీ నేను బాగలేకపోతే రాలేదు అని అన్నాను. అంటే వారం కదా, శనివారం మా కూతురు అడ్మిట్ అయితే నేను శనివారం వచ్చాను మళ్ళా. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేయటం వరకే కదండి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. దేవునికి స్తుతి కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి దేవుడు అర్థం చేసుకునే మనసు కూడా ఇచ్చునుగాక. యేసుక్రీస్తు ఆ ప్రేమ, ఆ మనసు కూడా. అందుకే ఫిలిప్పీలు 2:5 అంటాం కదా, క్రీస్తు యేసు కలిగిన ఏం చేయాలంట, ఈ ప్రేమను మీరును కలిగి ఉండండి. ఏ ప్రేమ కలిగి ఉన్నట్ట? క్రీస్తు యేసు కలిగిన ఈ ప్రేమను మీరు కలిగి ఉండండి.
క్రీస్తు ప్రేమ మనము కలిగి ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు ప్రేమని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఎక్కడ కూడా మనకి దేశం అనేది అగపడదు. దేవునికి స్తుతి కలుగును గాక. చూసుకుందాము. అదే 31వ వచనం చదువయ్యా. 31వ వచనం యోహాను సువార్తలోనే 1 యోహాను 4:31 మనం చదువుకుందాం. 31 లేదా దేవుని స్తోత్రం. చివరి వచనం చదువు అయితే, దేవుణ్ణి ప్రేమించేవాడు చాలు. ఏమంట? దేవుణ్ణి ప్రేమించేవాడు తన సహోదరుని కూడా అది మనము దేవుని ప్రేమిస్తే మన సహోదరులను కూడా ప్రేమిస్తాం. ప్రేమ చాలా గొప్పదండి. హల్లెలూయా. ప్రేమ చాలా, చూడండి, ప్రేమ అంట దోషములన్నీ కప్పివేత్తదంట. ప్రేమ ఏం చేస్తుందంటే, నీ కొడుకు నువ్వు ప్రేమిస్తున్నావు కనుక నీ కొడుకు ఎన్ని తప్పులు చేసినా నీలో ఉన్న ప్రేమ ఆ తప్పును ఒక్కటి బయటికి తీసుకురాదు. కొద్దిగా అరిసినా, కోపపడ్డా, ఒక దెబ్బ కొట్టినా ఆ తప్పు మళ్ళా ఆ ప్రేమకి గుర్తు రాదండి. అలాగనే యేసుక్రీస్తు దగ్గర మనం ఎన్నిసార్లు తప్పిపోతుంటాం, ఎన్నో మార్లు తప్పులు చేస్తున్నాము, తప్పిపోతున్నాం. కానీ ఆ ప్రేమ ఏం చేస్తుందంట, మనల్ని కప్పి పెడుతుందండి. నిజంగా యేసయ్య ప్రతిదీ మనల్ని పట్టుకుంటే ఈ భూమి మీద ఒక్కడు బ్రతకలేడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ప్రతిదీ పట్టుకుంటే మనం ఎవ్వరం ఇక్కడ ఈ భూమి మీద జీవించలేమండి. ఆయన ప్రేమ, ఆయన కృప మనల్ని కనికరిస్తూ ఉంది, ఆదరిస్తూ ఉంది. ఆయన ప్రేమ కనికరిస్తూ ఆదరిస్తూ ఉంది కనుక మనం ఇంకా క్షేమంగా, ఆరోగ్యంగా, ఆశ్చర్యకరంగా మనం ఉండగలుగుతున్నాం. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమలోనే ఆశీర్వాదం ఉంది. ప్రేమలో